ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నవంబర్ మాసంలో సింహరాశి వారికి మాస ఫలితాలు. మరి ప్రతి విషయం గురించి కూడా ఎంతో ఆలోచన చేస్తూ శుభకార్యాల గురించి ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చేతి దాకా వస్తున్నాయి స్వామి, అందుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు అనుకునే వారికి, శుభకరమైన సంతానం, పెళ్ళై 5 ఏళ్ళు లేదు స్వామి, సంతానానికి ఇబ్బంది అవుతుంది, చుట్టుపోటి మాటలు వింటున్నాను అనే వాళ్ళకి, షేర్ మార్కెట్ స్వామి లక్షలు పెట్టాను స్వామి, ఇంతవరకు ఆదాయం రావడం లేదు అనుకున్న వ్యక్తులకి సమాధానమే మా ఈ యొక్క నవంబర్ మాస ఫలితాలుగా చెప్పబడుతోంది. ఈ నవంబర్ మాస ఫలితాలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి? 1-3 వారాలు తీవ్ర నష్టాన్ని మొదలెట్టారు స్వామి. చెప్పడమే నెగిటివ్ ఫలితాలు చెప్తున్నారు. మొదటి వారంలోనే ప్రమాదం ఉందా అంటే, మొదటి వారంలో కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంది, 3వ వారంలో అటువంటి ఇబ్బందే ఉంది. 2-4 వారాల్లో మీకు అత్యుత్తమ శుభయోగాలు. ఇల్లు కడతారా? తప్పకుండా అడ్వాన్స్ ఇవ్వచ్చు. అయితే 4వ వారంలో గృహప్రవేశం చేయవచ్చు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారా? 2-4 వారాలు ఉపయోగించుకోండి. 1-3 వారాలు ఏమాత్రం మీకు పనికి రావు. సరే, రోజువారీ ఫలితాల్లో మీకు ఏమైనా అవకాశాలు ఉండవచ్చు. రోజువారీ ఫలితాల్లో మీకు చంద్రుడి యొక్క బలం వల్ల ఆ రోజు ఆ పగలు మీకు ఏదైనా శుభంగా జరగవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాస ఫలితాల్లో 1-3 వారాలు ఏమాత్రం మీకు సానుకూలవంతమైన ఫలితాలు లేవు. కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటునేమో, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. బెయిల్ కూడా రాకపోవచ్చు. అదేమిటండి, రేపు పొద్దున బెయిల్ అని చెప్పారు మా లాయర్ గారు, బెయిల్ వచ్చేస్తుంది, బెయిల్ రూల్స్ అని చెప్పారు. ఆ రాధా ఏదో ఒక కుర్రి పడుతుంది మీకు. 1వ వారం 3వ వారం బెయిల్ లాంటిది వచ్చే అవకాశం లేదు. అనవసరపు ప్రమాదాల్లో పడే అవకాశాలు. మద్యపానం చేసే అలవాటు ఉందా మీకు? మంచి పని. కానీ మద్యపానం చేసే అలవాటు ఉంటే మీరు ఏం చేయండి అంటే, హాయిగా పుచ్చుకొని ఇంట్లో పడుకోండి. బయటికి రోడ్డు మీదకి వచ్చేటువంటి అర్హత మీకు లేదు, ఆ ఎలిజిబిలిటీ మీకు లేదు. జాగ్రత్త. రోడ్డు మీదకి ఇలా తాగి వచ్చిన వాడిని తన్ని తరమేమని చెప్తోంది నా రాజ్యాంగం కూడా. నీ వల్ల, ఎందుకంటే నువ్వు పిచ్చివాడి చేతు రాయి లాంటి వాడి, నువ్వు మద్యపానం చేస్తున్నావు, నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, శత్రువు, మిత్రువు తెలియదు కదా. కాబట్టి మదం ఎక్కువ ఉంటావు, మదం ఎక్కువ ఉంటావు. కాబట్టి నీకు రోడ్డు మీకు వచ్చేటువంటి అర్హత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు దయచేసి మీరు తాగి వచ్చేసి బయట ఇంకొకళ్ళని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది కనుక 1-3 వారాల్లో మీకు ప్రమాద హేతు ఎక్కువ. మద్యపానం వల్ల ప్రమాదం, వాహనం ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. విద్యార్థులకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం చేసే వారికి ముఖ్యంగా ప్రమాదం. ఈ బ్యూటీ పార్లర్ వ్యాపారం చేసేవారు మీ సౌందర్య వస్తువులు ఉంటాయి కదా, క్రీములు అవన్నీ ఉంటాయి కదా, పౌడర్లు, అవన్నీ కూడా డేట్ ఎక్స్పైర్ అయి ఉంటాయి. ఏదో పర్లేదులే 1 మంత్ ఎక్స్పైర్ అయితే ఏం కాదని పూస్తారు. పాపం అది పూయించుకున్న వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. దానివల్ల మీ సంస్థ పడిపోతుంది, కానీ మీ రెప్యుటేషన్ దెబ్బతింటే దేవుడు ఎరుగు. కానీ మీ వల్ల అవతల వాడు చర్మం పోద్ది కాబట్టి మీకు లక్షలు కోట్లు మీ ఇల్లు అమ్ముకొని వాళ్ళు డబ్బులు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్ అంటూ జాగ్రత్త ఉండండి. అలాగే బ్యాంబు డిపో, బాణసంచ కర్మ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. బాణసంచ కర్మాగారంలో 1-3 వారాల్లో ప్రమాదం జరిగే అవకాశం, అగ్ని ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. బాబోయ్, శుభం బడకడా పెళ్లి కొడుక అంటే ఇంకేదో అన్నట్టుంది, ఈయన వెళ్తాలంటే నీకు జాతకం చెప్పరాదు, సోది ఎక్కువ వేస్తాడు అనేటువంటి కింద కామెంట్స్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. అంటే నీకు డబ్బా కొట్టడానికి, నీ కుటుంబం గురించి గొప్పగా చెప్పడానికి నేను జాతకాలు చెప్పాలా? నాకంత స్థితి నాది కాదు. నాది సూటిగా చెప్పగలిగే అవకాశం. ఇది జరుగుతుంది, జాగ్రత్త. గోచార ఫలితం 40-50% జరగవచ్చు, 100% జరగవచ్చు, 100% జరగకపోవచ్చు. ఇది గోచార ఫలితం. జన్మజాతక ఫలితాలు 100కి 80-90% మీకు
అనుకూలవంతమైన ఫలితాలే వస్తాయి. ఇది గ్యారెంటీ. కాబట్టి కాస్త గోచార ఫలితంలో ఆచితూచి వివరించండి. 1-3 వారాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 2-4 వారాల్లో ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, కుటుంబ యోగము, సంతాన ప్రాప్తి, మంచి ఉద్యోగ లాభము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రతి పరీక్షలో నెంబర్ 1 ర్యాంకు మీదే. మరి ధైర్యంగా ముందడుగు వేస్తారు. అనుకున్న పనులు సాధించగలిగే అవకాశం, జరిగిన పొరపాట్లని, ఇబ్బందుల్ని అధిగమించి మంచి ఉన్నత స్థాయికి రాగలిగే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ డెంటిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి 2-4 వారాల్లో అభివృద్ధి, 1-3 వారాల్లో నష్టము, కష్టము. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మేము చెప్పే విషయాలు. రైతన్నలకు కూడా జాగ్రత్తగా ఉండండి. పూలు పలుకురాలు పండించే వారికి కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు చేపలు చెల్లేవారు 1-3 వారాల్లో తీవ్ర నష్టాలుంటాయి. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రైతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 2-4 వారాల్లో లాభవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కూడా ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య లాభం. బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది కూడా. ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు. వాహన యోగం, చాలా బాగా మంచి వాహన యోగం కొనుగోలు చేసే అవకాశాలు. శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం. అది 1-3 వారాల్లో అంటువ్యాధులు, అనారోగ్యాలు, ఇతరుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, హాస్పిటల్ ఖర్చు, పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యలకి లాభము, గౌరవము, ఆనంద, శుభయోగాలు. క్రీడాకారులు, కళాకారులకి మంచి అవార్డు, రివార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. ఆత్మస్థైర్యం బాగుంటుంది. సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది శుభయోగాల పరపర పొందుకోవచ్చు. 1-3 వారాల్లో భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. 2-4 వారాల్లో దాన బుద్ధి మీకే ఉంటుంది. దానం చేయగలిగే అవకాశాలు ఉంటాయి. 1-3 వారాలు తప్పకుండా దుప్పటి, పెసర్లు, ఉలవలు, గోధుమలు దానం చేసుకొని ప్రతిరోజు కూడా భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.